అది ఎన్ని రోజులు ఉంటాడు ఏం కథ అనేది మనం చెప్పలేం, మనకు తెలియని పరిస్థితి కనబడుతుంది. సో ఈ ముఖ్యమంత్రి పీఠానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఒక లాజిక్ ఉన్నది. ఈ జూబ్లీహిల్స్కు సంబంధించి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే స్థానంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థి ఓడిపోతే ఓటమి అనేది పక్కా. ఈ ఓటమి జరిగితే గనక తెలంగాణలో పరిస్థితులు మరోలా మారిపోతాయి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కుర్చీకే ఎసరు వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కుర్చీ ఎప్పుడైనా ఊడిపోవచ్చు. కొత్త సీఎం రావచ్చు, పాత సీఎం పక్కకు జరగవచ్చు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద, ఈ ఒక్క నియోజకవర్గం మీద డిపెండ్ అయి తెలంగాణ ఎన్నికలు చాలా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో గనక ఓడిపోతే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి. స్థానిక ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఎంపీటీసీలు కానీ దాంతో కానీ జెడ్పీటీసీలు కానీ లేదా సర్పంచ్లు కానీ ఈ ఎన్నికలలో భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మంత్రులకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న మీరు ఆల్మోస్ట్ హైదరాబాద్లో జీవించే చాలామందికి తెలుస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ఇంకా అద్భుతంగా తెలుస్తుంది. ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో ఓడిపోతే, ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు, అక్షర శాతం ఎక్కువగా ఉన్నవాళ్ళు, చదువుకున్న వ్యక్తులు ఎక్కువ కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నారు. సో సిటీలో 100% ఉన్నది అక్షరాస్యత రేటు. ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ పార్టీని గనక ఓడించగలిగితే, కాంగ్రెస్ పార్టీని గనక ఓటమి చెందితే ఈ తెలంగాణలో పరిస్థితులు ఇంకోలా మారిపోతాయి. అప్పుడు జరిగే పరిణామం ఏంటి అంటే, ఒకటి ముఖ్యమంత్రి తన యొక్క పరిపాలనను తెలంగాణ ప్రాంత ప్రజలు చీకొట్టినట్టే, మంత్రులను అసహించుకున్నట్టే, కాంగ్రెస్ పార్టీ వద్దు అనే పరిస్థితి ఉంటుంది. సో ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎట్లనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఏం చేయాలనుకుంటుందో, ఎట్లా చేయాలనుకుంటుందో సర్వశక్తులు ఒడిగడుతున్నారు. కానీ వాళ్ళకి అవి కూడా అక్కడి ప్రజలు, స్థానిక ప్రజలు ఎవ్వి కూడా ఎవరు కూడా వాళ్ళు స్వాగతం చెప్పే పరిస్థితులు లేవు. ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉప ఎన్నిక అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక అదృష్టమా లేకపోతే వరమా తెలియదు. బీఆర్ఎస్ పార్టీ లక్ ఏందంటే, బీఆర్ఎస్ పార్టీ అదృష్టం ఏంది అంటే, ఈ బీఆర్ఎస్ పార్టీ అదృష్టం ఒకటే, ఉప ఎన్నిక. ఉప ఎన్నిక ఎక్కడ వచ్చినా కూడా గెలుపు పక్క. మీరు ఇప్పటి వరకు చూడురి, గెలుపు పక్క. ఉప ఎన్నిక వచ్చింది అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే. 600 అయినా 100, 101 అయినా ఏదైనా పరిస్థితి. ఉప ఎన్నిక వచ్చింది అంటే ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే. ఇది మీరు ఈ రోజు నుంచి కాదు, 2001 నుంచి చూడండి, 2009లో చూడండి, 2011లో చూడండి, లేదా 2014లో వరకు కూడా. అంటే నేను సందర్భాలు ఎందుకు చెప్పినా అంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పుట్టుక, ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రకటన, దాంతోపాటు తీవ్రతరమైన 2011 కావచ్చు, తర్వాత అధికారంలోకి వచ్చిన తీరు. ఉప ఎన్నిక వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిందే. అది ఏ ఉప ఎన్నికైనా కానీ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక అదృష్టమే. ఉప ఎన్నికలు వచ్చినాయంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందులో నో డౌట్. ఇంకా మొన్న ఎంపీ స్థానాలలో ఏం జరిగింది, మరి ఎంపీ ఎన్నికలలో ఎందుకు ఓడిపోయారు? ఏంది బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో 0 అనేది ఎప్పుడూ లేదు కదా. మరి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి ఇన్నర్గా, అంటే బయటికి మాత్రంగా తిట్ల పురాణమే కానీ లోపల కలిసి ఉన్న పరిస్థితి కనబడింది. ఇంకొకటి ఏంటంటే, సెంట్రల్ లెవెల్లో ప్రెజర్స్ కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసిలు. దాంతోపాటు కేసీఆర్ విషయంలో అని, కాళేశ్వరం అని రకరకాలుగా ప్రయత్నాలు కూడా తెర మీదకి తీసుకొచ్చి ఎంత చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎంపీ ఎన్నికలను పక్కన పెడితే ఇది నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఒక చీకటి ఎన్నిక అనుకోవచ్చు. కానీ ఉప ఎన్నిక విషయంలో వస్తే మాత్రం ఓటమెరగనేది. ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆక్సిజన్ లాంటిది, బీఆర్ఎస్ పార్టీకి ఒక జోష్ని ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక బాట చూపెడుతుంది. ఏ ఉప ఎన్నికలైనా చూసుకోండి, ఇప్పుడని కాదు, మీరు చరిత్రలో 2001 నుంచి 2014 వరకు
ఉప ఎన్నిక జరిగిందంటే అక్కడ 6 అడుగుల బుల్లెట్ ఉండాల్సిందే. ఉప ఎన్నిక జరిగిందంటే కేటీఆర్ ఉండాల్సిందే. ఉప ఎన్నిక జరిగిందంటే కవిత ఉండాల్సిందే. ఉప ఎన్నిక వచ్చిందంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే, మినిస్టరు అందరూ కూడా అక్కడ ఉండాల్సిందే. వాలిపోతారు, ప్రచారం చేసేస్తారు. ఆ ధాటిని ఎలాంటి ప్రభుత్వం ఉన్నా, ఎంత బలమైన ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ గెలవడం అనేది అసాధ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలలో సంచలనం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. అలాంటిది జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎంత సింపుల్గా సునాయాసంగా గెలుస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదండి. ఉప ఎన్నిక అంటేనే బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు, గెలుపు అనేది తథ్యం. మీరు మొత్తం చరిత్ర చూడండి. నేను ఆల్మోస్ట్ దాదాపుగా జరిగిన ప్రతి ఎన్నికను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన, ఎక్కడ చూసినా కూడా ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఏది తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా కావచ్చు, లేదుగా హఠాత్ పరిణామంగా ఏర్పడినవి కావచ్చు, దాంతోపాటు మళ్ళా రాజీనామా కావచ్చు, ఇట్లా రాజీనామాల పర్వంతో ఏర్పడిన ప్రతి ఎన్నిక, ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తన యొక్క అద్భుతమైన పోల్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వన్స్ ఒక్కసారి రంగంలోకి దిగుతే గనక ఇంకా ఈ ఉప ఎన్నికలలో ఉప ఎన్నిక వచ్చిందండి. ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆర్గనైజర్లు కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తులైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరు. ఉప ఎన్నిక అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుతుంది, మీకు ఆ లక్ ఉంది. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సర్వశక్తులు ఒడిగట్టినా కూడా అదృష్టం అనేది ఆవగింజ అంత అయినా ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నిక అనేది మొత్తమే అదృష్టం కదా. సో కాబట్టి ఈ ఎన్నికలలో అల్టిమేట్గా గెలిచేది ఏంటంటే బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉంటారు. ఎందుకంటే ఉప ఎన్నిక అంటే బీఆర్ఎస్ అంటే ఉప ఎన్నికలు. ఉప ఎన్నికలలో గెలిపే ఓటమి ఎరగని పార్టీ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఒకసారి చూడండి. మీరు చరిత్ర మొత్తం చదవండి. నేను ఆ చరిత్ర మొత్తం నిన్న అవపోసన వచ్చిన క్లారిటీగా చూడండి. మీరు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ పలానా ఉప ఎన్నికలలో ఓడిపోయిందన్న పేరు ఉండదు. ఉప ఎన్నిక అంటే